నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పర్యటన నిమిత్తం కువైట్ దేశానికి వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న కువైట్లోని సభాస్థలంలోని ఇండోర్ స్టేడియంలో మనం చూసుకుంటే భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. అలాగే ఆయన ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని చెప్పి ఆయన నినాదాలు చేస్తూ, అలాగే అక్కడ ఉన్న 4000 నుంచి 5000 మంది భారతీయుల చేత కూడా భారత్ మాతాకి జై అంటూ హర్షధ్వనాలతో అయితే ఆయన యొక్క ప్రసంగం మొదలయ్యింది. ప్రసంగం మొదలైన తర్వాత భారతదేశం మరియు కువైట్ మధ్య యొక్క సంబంధాలు పురాతన కాలం నాటివని చెప్పేసి, అలాగే కువైట్ నుంచి వ్యాపారులు గుజరాత్ లోని సూరత్ కు వచ్చేవారు. కువైట్ ప్రతి సంస్కృతికి సంబంధించిన ఉత్సవాలను కువైట్ లో నిర్వహిస్తూ ఉందని చెప్పేసి, అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కువైట్ లో ఉన్న భారతీయులకు, కువైటీ ప్రజలకు తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పేసి, భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ తయారీదారు అని చెప్పేసి ఆయన తెలిపారు. అలాగే అతిపెద్ద డిజిటల్ అనుసంధానిత దేశంలో భారతదేశం కూడా ఉందని చెప్పేసి, కువైట్ వ్యాపారులు ముంబై మరియు ఇతర నగరాలలో కూడా తమ పేర్లను తయారు చేసుకున్నారని చెప్పేసి, ముంబై మరియు ఇతర నగరాలలో మనం చూసుకుంటే ముంబైలోనే కువైటీలకు సంబంధించి మహమ్మద్ అలీ స్ట్రీట్ ఉంది, అక్కడ కువైటీలు నివసించేవారని చెప్పి ఆయన గుర్తు చేశారు. అలాగే కువైట్ ప్రభుత్వం కువైట్ రాజుగారి యొక్క ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. జూన్ లో మంగాఫ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి, ఈ యొక్క సంఘటన తనకు బాధ కలిగించిందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే భారత ప్రభుత్వం ఆవిష్కరణ పైన దృష్టి సారించింది. భారతదేశం యొక్క నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ మార్కెట్ డిమాండ్ను తీర్చగలుగుతూ ఉందని చెప్పేసి, కువైట్ భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. అలాగే కరోనా మహమ్మారి పోరాటంలో భారత్ మరియు కువైట్ పరస్పరం సహకరించుకున్నాయి. భారతదేశం కువైట్ దేశానికి వ్యాక్సిన్లు పంపేసి కరోనా వ్యాక్సిన్లు పంపించి ఆదుకుంటే, అలాగే క్లిష్టమైన కరోనా మహమ్మారి కరోనా సంక్షోభంలో కువైట్ దేశం భారతదేశానికి ఆక్సిజన్ పంపి భారతీయుల ప్రాణాలను కాపాడిందని చెప్పి ఆయన గుర్తు చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ, భారతదేశం నుంచి కువైట్ కు చేరుకోవడానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతూ ఉంది, కానీ ఒక భారత ప్రధానమంత్రి కువైట్ కు చేరుకోవడానికి 4 దశాబ్దాలు పట్టిందని చెప్పి ఆయన వెల్లడించారు. భారతదేశం మరియు కువైట్ మధ్య చారిత్రాత్మక సంబంధాలను ఆయన నొక్కి చెప్పారు. అలాగే భవిష్యత్తులో కూడా ఒకదానితో ఒకటి పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్లాలని చెప్పి, అలాగే కువైట్ యువరాజు షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు ఇటీవల ఆయన్ను న్యూయార్క్ లో కలుసుకున్నప్పుడు, మీకు ఏదైనా అవసరమైతే మీరు భారతదేశానికి రావాలని చెప్పేసి ఆయనకైతే నేను తెలపడం జరిగింది. ఈ యొక్క మాటను కూడా మోడీ గారు గుర్తు చేశారు. ఉక్కు, సాంకేతికత మరియు మానవ శక్తికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశం మరియు కువైట్ మధ్య ఆర్థిక సహకారాన్ని మోదీ గారు హైలైట్ చేశారు. స్మార్ట్ సిటీలు, గ్రీన్ టెక్నాలజీ, స్టార్టప్లు మరియు నైపుణ్యం కలిగిన యువతతో కొత్త కువైట్ దృష్టిని సాధించడంలో భారతదేశం కువైట్ దేశానికి సహాయం చేయగలదని చెప్పి ఆయన తెలిపారు. ప్రపంచంలో అత్యంత యువత కలిగిన దేశంగా భారతదేశం ప్రపంచ నైపుణ్య అవసరాలను తీర్చడంలో సహాయపడుతూ ఉందని చెప్పి, సాంకేతికత, డిజిటల్ చెల్లింపులు మరియు అంతరిక్ష వెంచర్లలో పురోగతిని ప్రస్తావించిన భారత ప్రధానమంత్రి గారు ఈ విజయాల పట్ల ప్రతి భారతీయుడు గర్వంగా ఉండాలని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాల అవసరాలను ఇప్పుడు సాంకేతికంగా చూసుకున్నా, అలాగే డిజిటల్ గా మనం చూసుకున్నా, అన్ని రంగాలలో భారతదేశానికి సంబంధించిన భారత పౌరులు ఉన్నారని చెప్పేసి, కువైట్ దేశానికి కూడా అన్ని రంగాలలో భారతదేశానికి సంబంధించిన భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే 1961వ సంవత్సరానికి ముందు కువైట్ దేశానికి స్వాతంత్రం రాకముందు దాదాపు 100 ఏళ్ల పాటు, శతాబ్దం పాటు కువైట్ లో భారతీయ రూపాయి చలామణిలో ఉందని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన భారతదేశానికి సంబంధించిన భారతీయ పౌరులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.